భావమును దీవించు దైవమును చూపును నీ దీక్ష సాగిపో. భావముతో పొందాలి ముక్తి పదం నీ బ్రతుకు పావనమై నడవాలి జ్ఞాన పథం తపములు ఫలించా సాగిపో. ఓం శాంతి. మురళీ డేట్ 13/8/2026. మధురమైన పిల్లలారా, మీ అదృష్టాన్ని మేల్కొల్పేందుకు తండ్రి వచ్చారు. పావనమైతే అదృష్టం మేల్కొంటుంది. ప్రశ్న: అదృష్టం మేల్కొన్న పిల్లల గుర్తులేవి? జవాబు: వారు సుఖం ఇచ్చే దేవతలుగా ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖవారసత్వం తీసుకొని అందరికీ సుఖం ఇస్తారు. ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వలేరు. వారు వ్యాసుని పిల్లలైన సత్యమైన సుఖదేవులు. వారు 5 వికారాలను సన్యసించి సత్యమైన రాజయోగులు, రాజఋషులని పిలువబడతారు. వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడుపు రాదు. వారినే మోహజిత్తులని అంటారు.
పాట అదృష్టాన్ని మేల్కొల్పుని వచ్చావు. ఓం శాంతి. పాటలోని ఒక్క చరణం విన్నా మధురమైన పిల్లలు ఒళ్ళు పులకరించిపోతుంది. పాటేమో సాధారణమైనదే, కానీ దీని సారం ఇతరుల ఎవ్వరికీ తెలియదు. తండ్రే స్వయం అన్ని శాస్త్రాల నిజమైన అర్థాన్ని తెలుపుతారు. కలియుగంలో అందరి అదృష్టం నిద్రపోతుందని కూడా మధురమైన పిల్లలకి తెలుసు. సత్యయుగంలో అదృష్టం మేల్కొని ఉంటుంది. నిద్రించిన భాగ్యాన్ని మేల్కొల్పేవారు, మతం నిచ్చేవారు లేక భాగ్యాన్ని తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతారు. పిల్లలు జన్మిస్తూనే వారి భాగ్యం మేల్కొంటుంది. ఎలాగైతే పుత్రుడు జన్మిస్తూనే నేను వారసుడని అతనికి తెలుస్తుందో, అలాగే ఇది అనంతమైన విషయం. కల్పకల్పము జన్మిస్తూనే నేను వారసుడని అతనికి తెలుస్తుందో, అలాగే ఇది అనంతమైన విషయము. కల్పకల్పము మన భాగ్యము మేల్కొని మళ్ళీ నిద్రిస్తుందని పిల్లలకి తెలుసు. పావనంగా అయితే అదృష్టం మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమమని అంటారు. ఆశ్రమం అనే పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమం దానికి వ్యతిరేకం. అపవిత్ర పతిత ధర్మము దీనిని ఆశ్రమం అని అనరు. గృహస్థ ధర్మం అందరికీ ఉంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. మనుషులు, జంతువులు అన్నీ తమ పిల్లలకు జన్మని ఇస్తాయి. జంతువులు కూడా గృహస్థ ధర్మంలో ఉన్నాయని అంటారు. మనము స్వర్గంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారమని, దేవీ దేవతలుగా ఉండినామని పిల్లలకి తెలుసు. వారిని సర్వగుణ సంపన్నం అని మహిమ కూడా చేస్తారు. మీరు కూడా ఈ మహిమను గానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనము మనుషుల నుండి మరలా దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. అది దేవీ దేవతల ధర్మము. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలని అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ చివరిలో శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇందులో వ్యత్యాసం ఉంది. శివుడు, శంకరుడు ఒక్కరే అని అనరాదు. రాతి బుద్ధి కలవారు ఇప్పుడు పారస్ బుద్ధి కలవారిగా అవుతారు. దేవతల బుద్ధి రాతి బుద్ధి అని అనరు. డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యం వస్తూనే వారు కూడా మెట్లు దిగవలసిందే. పారస్ బుద్ధి నుండి రాతి బుద్ధి కలవారిగా అవుతారు. అందరికంటే బుద్ధివంతులుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మిమ్మల్ని పారస్ బుద్ధి కలవారిగా చేస్తారు. పారస్ బుద్ధి కలవారిగా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. పారస్నాథుని మందిరం కూడా ఉంది. అక్కడ పెద్ద మేళా జరుగుతుంది. అయితే పారస్నాథుడు ఎవరో వారికి తెలియదు. వాస్తవానికి పారసంగా తయారు చేయవారు తండ్రి ఒక్కరే. వారు బుద్ధివంతులకే బుద్ధివంతులు. ఇది పిల్లలైన మీ బుద్ధి కొరకు బలమైన ఆహారం వంటిది. బుద్ధి చాలా పరివర్తన అవుతుంది. చెడు చూడకు, చెడు వినకు అనే గాయనం ఉంది. అయితే ఇది కోతుల విషయం కాదు. మనుషులే కోతుల వలె తయారవుతారు. గొరిల్లా మనుషులతో పోలుస్తారు. దీన్ని ముళ్ళ అడవి అని అంటారు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి మంచి ఆహారం లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రి బలమైన ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది ఒక చదువు. దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. నిజానికి ఏదో నీరు కాదు. ఈ రోజుల్లో అన్నిటినీ అమృతం అని అంటూ ఉన్నారు. గంగా జలాన్ని కూడా అమృతం అని అంటారు. గంగా జలాన్ని కూడా అమృతమని భావిస్తారు. దేవతల పాదాలు నీటితో కడిగి తాగుతారు.
నీటితో కడిగి దానిని అమృతం అని భావిస్తారు. ఆ తీర్థము పతితుల్ని పావనంగా చేయదు. గంగా జలాన్ని పతిత్ పావని అని అంటారు. మనుషులు మరణించినప్పుడు గంగాజలం నోట్లో ఉండాలని అంటారు. అర్జునుడు బాణం వేసి అమృత జలాన్ని భీష్మునికి తాపించినట్లు చూపిస్తారు. పిల్లలు, మీరు బాణాలు ఉపయోగించరు. బాణాలతో యుద్ధం చేసుకునే ఒక ఊరుంది. అక్కడి రాజు ఈశ్వరుని అవతారమని అంటారు. వీరందరూ భక్తి మార్గంలోని గురువులని బాబా అంటారు. సత్యమైన సద్గురువు ఒక్కరే. అందరినీ జతలో తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. బ్రహ్మలో లీనమయ్యే మాటే లేదు. ఇది తయారైన నాటకము. ఈ చక్రము అనాది నుండి తిరుగుతూనే ఉంది. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో ఇప్పుడు మీకు తెలుసు. మనుషులు అంటే ఆత్మలకు రచయిత అయిన తమ తండ్రి గురించి తెలియదు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి కూడా చేస్తారు. హద్దులోని తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అను పదము చాలా గౌరవప్రదమైనది. వారిని పతిత పావనులని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఒకవైపు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు, మరోవైపు ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, కొడుకు మొదలైన వారెవరైనా మరణించినప్పుడు ఈశ్వరుడే సుఖ దుఃఖాలనిస్తాడని అంటారు. ఈశ్వరుడు నా కొడుకని తీసుకువెళ్ళాడు, అయ్యో ఇలా ఎందుకు చేశాడు అని రోధిస్తారు. ఈశ్వరుణ్ణి నిందిస్తారు. ఈశ్వరుడే సంతానం ఇచ్చారని అంటారు కదా. మరి ఈశ్వరుడే తిరిగి తీసుకుంటే ఎందుకు ఏడుస్తారు? ఈశ్వరుని వద్దకే కదా వెళ్ళింది. సత్యయుగంలో ఎప్పుడూ ఎవరు ఏడవరు. ఏడ్చే అవసరమే లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలు లెక్కాచారం అనుసారం పాత్రలను అభినయిస్తారు. జ్ఞానం లేనందున మనుషులు ఎంతగానో ఏడుస్తారు. పిచ్చివారి వలె అయిపోతారు. ఇక్కడ తల్లి మరణించిన హల్వా తినాలి, తండ్రి మరణించిన హల్వా తినాలి, నిర్మోహులుగా అవ్వాలి అని బాబా అంటారు. మనకు ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. పిల్లలకు ఇటువంటి స్థితి ఉండాలి. మోహజీత్ రాజా కథ విన్నారు కదా. సత్యయుగంలో ఎప్పుడూ ఎవరూ దుఃఖించరు. ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. మనం కాలునిపై విజయం పొందుతామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని మహాకాలుడని కూడా అంటారు. వారే మృత్యువుకే మృత్యువు. మీరు కాలునిపై విజయం పొందాలి అంటే మిమ్మల్ని ఎప్పుడూ కాలుడు కబళించడు. మృత్యువు ఆత్మను కానీ శరీరాన్ని కానీ కబళించలేదు. ఆత్మ ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది. దీనినే మృత్యువు కబళించిందని అంటారు. అంతేకాని మృత్యువు అనేది ఏ వస్తువు కాదు. మనుషులు అచ్యుతం కేశవం అని మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమాత్రమూ అర్థం చేసుకోరు. పంచవికారాలు బుద్ధిని నాశనం చేస్తాయని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఎవరికి తండ్రిని గురించి తెలియదు. అందుకే దీనిని అనాథ ప్రపంచమని అంటారు. పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా తండ్రి ఇల్లే కదా. తండ్రి ప్రపంచంలోని పిల్లలందరినీ పతిత్ నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది కదా. రాజు రాముడే, ప్రజలు రాముడే అని పాడతారు. అటువంటి చోట అధర్మం ఎలా ఉంటుంది? అక్కడ పులి మేక కలిసి నీరు త్రాగేవి అని చెప్తారు. అటువంటి చోట రావణుడు మొదలైన వారు ఎలా వస్తారు? ఏమీ అర్థమే చేసుకోరు. విదేశీయులు ఇటువంటి మాటలు విని హేళన చేస్తారు. తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. ఇది పతిత ప్రపంచం కదా. ప్రేరణతో పతితులను పావనంగా చేయగలరా? పతిత పావన రండి అని
పిలుస్తారు కనుక వారు భారతదేశంలోనే వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానసాగరుడైన నేను మిమ్మల్ని మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారు చేసేందుకు వచ్చానని చెప్తూ ఉన్నారు. తండ్రే సత్యమైన వ్యాసుడని అంటారు కనుక వారు వ్యాసదేవులు. వారి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖం ఇచ్చే దేవతలుగా అవుతారు. సుఖ వారసత్వాన్ని వ్యాసుడైన శివాచార్యుల ద్వారా తీసుకుంటూ ఉన్నారు. మీరు వ్యాసుని పిల్లలు. అయితే మనుషులు తికమక పడకుండా మీరంతా శివుని పిల్లలని అనడం జరుగుతుంది. వారి అసలు పేరు శివుడు. ఆత్మను తెలుసుకోవచ్చు, పరమాత్మను కూడా తెలుసుకోవచ్చు. వారే వచ్చి పతిత్ నుండి పావనంగా అయ్యే దారి తెలుపుతారు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. అంగుష్టకార ఆకారమని చెప్తారు. అంత పెద్ద ఆకారం బ్రుకుటి మధ్యలో ఉండేందుకు వీలు లేదు. వారు చాలా సూక్ష్మమైన వారు. డాక్టర్లు కూడా ఆత్మను చూసేందుకు చాలా శ్రమ పడతారు, కానీ ఆత్మని చూడలేరు. ఆత్మని అనుభవం చేయవచ్చు. మీరు ఆత్మను తెలుసుకున్నారా అని ఇప్పుడు తండ్రి అడుగుతూ ఉన్నారు. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. ఒక రికార్డు వలె పాత్ర అంతా ఆత్మలో రికార్డు చేయబడి ఉంది. ఇంతకు ముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. మన ఆత్మలు 84 జన్మలు ఎలా తీసుకుంటూ ఉంటాయో మీకు తెలుసు. జన్మలకు అంతమే లేదు. కొంతమంది ఈ డ్రామా ఎప్పుడు ప్రారంభమవుతుందని అడుగుతారు. కానీ ఇది అనాది డ్రామా. ఎప్పుడు నాశనం అవ్వదో దీనిని తయారు చేయబడిన అవినాశి ప్రపంచ నాటకం అని అంటారు. ప్రపంచం గురించి కూడా మీకు తెలుసు. ఎలాగైతే చదువు రాని పిల్లలకు చదువు చెప్తారో అలా పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఆత్మ శరీరం ద్వారా చదువుకుంటుంది. ఇది రాతి బుద్ధి గలవారికి మంచి ఆహారము. బుద్ధికి జ్ఞానం లభిస్తుంది. పిల్లలైన మీ కొరకు బాబా చిత్రాలు తయారు చేయించారు. వీటిని అర్థం చేసుకోవటం చాలా సులభం. త్రిమూర్తి అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. కానీ బ్రహ్మను త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవదేవ మహదేవ అని అంటారు, కానీ అర్థం తెలియదు. ఇప్పుడు బ్రహ్మను ప్రజాపిత అన్నప్పుడు సూక్ష్మవతనంలో ఎలా ఉంటాడు? సూక్ష్మవతనంలో దేవతలు ఎలా ఉండగలరు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే కదా ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను. ఇతనిని నా రథంగా చేసుకున్నాను. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను. ఇతను కూడా పంచవికారాలను సన్యసించాడు. సన్యసించిన వారిని యోగులు, ఋషులు అని అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులు. మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఆ సన్యాసీలు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ స్త్రీ పురుషులు కలిసే ఉంటారు. మేము ఎప్పుడూ వికారాలకు వశమవ్వమని అంటారు. ముఖ్యమైనది వికారాల విషయమే. శివబాబా రచయిత అని మీకు తెలుసు. వారు నూతన రచనను రచిస్తారు. వారు బీజరూపులు, సచ్చిత్ ఆనంద సాగర్లు, జ్ఞానసాగర్లు. స్థాపన, పాలన, వినాశనం ఎలా చేస్తారో తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాలు మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు ఈ విషయాలను తెలుసుకున్నారు కనుక అందరికీ అర్థం చేయించగలరు. अच्छा मीठे मीठे सिकेलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते।
ధారణ: ప్రతి ఆత్మ లెక్కాచారము ఎవరిది వారిదే కనుక ఎవరైనా శరీరాన్ని వదిలితే ఏడ్వరాదు. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. ఒక్క అనంతమైన తండ్రి తప్ప మాకు ఇతరులెవ్వరూ లేరు బుద్ధిలో ఉండాలి. బుద్ధిని పాడు చేసే పంచవికారాలను త్యాగం చేయాలి. సుఖం ఇచ్చే దేవతలై అందరికీ సుఖం ఇవ్వాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. వరదానము: సదా మర్యాద రేఖకు లోపల ఉండేందుకే జాగ్రత్త తీసుకొని మర్యాద పురుషోత్తం అవ్వండి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఒకే తండ్రి అంటే రామునికి సత్యమైన సీతగా భావించి మర్యాద రేఖ లోపలే ఉంటారో అంటే కేర్ తీసుకుంటారో వారు స్వతహాగా కేర్ఫుల్ నుండి చీర్ఫుల్గా ఉంటారు. కాబట్టి ఉదయం నుండి రాత్రి వరకు ఏ ఏ మర్యాదలు లభించాయో వాటి స్పష్టమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని సత్యమైన సీతగా భావించి మర్యాద రేఖకు లోపల ఉండండి. అప్పుడే మర్యాద పురుషోత్తం అవుతారు. స్లోగన్: సేవ యొక్క అతిలోకి వెళ్ళకండి. సేవ మరియు స్వపురుషార్థాల బ్యాలెన్స్ ఉంచుకోండి. అవ్యక్త సూచన: సంపూర్ణ పవిత్రత అంటే మనస్సులో ఏ ఒక్క వికారం యొక్క అంశము ఉండరాదు. జ్ఞానము, గుణాలు మరియు సర్వశక్తుల ప్రాప్తిలో సదా సంపన్నంగా అంటే సర్వప్రాప్తుల లైట్ యొక్క కిరీటము స్పష్టంగా కనిపించాలి. స్వయాన్ని సదా లైట్ ఆత్మీక రూపంలో అనుభవం చేయాలి. కర్మలో కూడా స్వయాన్ని తేలికగా అనుభవం చేయాలి. అచ్చా. ఓం శాంతి. చక్ర భ్రమణాతమమును తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. ఒక కల్పము 5000 సంవత్సరాలు కాలము చరించు సత్యత్రేత ద్వాపర కలి సంగమ ఒకే ధర్మము ఒకే రాజ్యము సత్యయుగము నా వర్ధిల్లు. ఆరోగ్యం ఆహ్లాదమే కాని రోగం దుఃఖం ఉండవట. 1.5 శతవర్షములాయువు 8 జన్మలు ఎత్తుదురు. యుగాంతమున 3 కోటిగా వర్ధిల్లి దేవతలుగా విలసిల్లుదురు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు. కాలచక్ర భ్రమణాక్రమము తెలుసుకొనవే ఓ మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మానసా. కాలచక్ర భ్రమణాక్రమమును
ద్వాపరయుగమున సగము కళలతో ధర్మ విభేదము జనించు భక్తి భావన పెంపొంది బహుదేవోపాసన మొదలగును దేహాభిమానం పెరుగుటతో విషయ వికారం విలయంచు భీషణ దూషణ రణములతో హింస అశాంతులు చెలరేగు ప్రకృతిలో వికృతి మొదలైది తామ్రయుగముగా తెలియబడు ప్రకృతిలో వికృతి మొదలైది తామ్రయుగముగా తెలియబడు కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవెవు మానసా తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవెవో మానసా కాలచక్ర భ్రమణ క్రమమును కళాహీనమై కలియుగమే భూతల నరకముగా మారు అరాచకత్వము అసమానతలు అనైక్యతను పెంపొందించు మూఢ భక్తితో క్షుద్ర దేవతల పూజలు బలులు కలహములు ఆయువు తగ్గి వ్యాధులు పెరిగి హాహాకారము మిన్నంటూ ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవే ఓ మనసా తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా కాలచక్ర భ్రమణ క్రమమును సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే మరో స్వర్ణయుగమున నీవు దేవతవై జనించు మరో స్వర్ణయుగమున నీవు దేవతవై జనించు కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవెవు మానసా తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవెవో మానసా కాలచక్ర భ్రమణ